ఇది ఒక చిన్న అమ్మాయి కథ. తన కలను నిజం చేయడానికి ఏకంగా ఒక ఊరే కదిలివచ్చిన కథ. వింటుంటేనే ఎంత స్ఫూర్తిగా ఉందో కదా. పదండి, ఈ కథ ఏంటో చూద్దాం. మల్లిక మాటల్లోనే విన్నారుగా, ఆమె ఆశ ఎంత స్వచ్ఛంగా ఉందో. అందరిలా తను కూడా స్కూల్కి వెళ్ళాలి. బహుశా మనలో చాలామందికి చాలా మామూలుగా అనిపించే విషయమిది. కాని మల్లికకు మాత్రం అదొక పెద్ద కల. సరే, ఇక మన కథలోకొచ్చేద్దాం. మన కథానాయిక పేరు మల్లిక. ఆమె చేతుల్లో అద్భుతమైన కళ ఉంది. కాని తన కలలకు కాళ్లడ్డొచ్చాయి. ఒక్కసారి ఊహించుకోండి, ఈరోజు మల్లికకు స్కూల్లో ఫస్ట్ డే. తను ఎంతగానో ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న రోజు ఇది. ఆమె కళ్లల్లో ఆనందం, గుండెల్లో ఉత్సాహం. అదొక ప్రత్యేకమైన ఫీలింగ్. మల్లిక నడవలేకపోవచ్చు, కాని ఆమె చేతుల్లో ఏదో మ్యాజిక్ ఉంది. ఎవ్వరికన్నా వేగంగా బుట్టలల్లుతుంది, చాలా అందంగా బొమ్మలు గీస్తుంది. వాళ్ళ నాన్న కూడా ఎప్పుడు తాను ఏం చెయ్యగలదో అదే చెప్పి ప్రోత్సహించేవాడు. తను ఏం చెయ్యలేదో అది కాదు. అన్నీ బానే ఉన్నాయి, కాని మల్లిక కలకు, ఆ కలను నిజం చేసుకోడానికి మధ్యలో ఒక పెద్ద అడ్డంకి ఉంది. అదేంటంటే, వాళ్ళు ఉండే ప్రదేశమే తనకొక పెద్ద సవాలుగా మారింది. నల్లమల అడవి కింద కొండల దగ్గర వాళ్ళిల్లు. చూడ్డానికి చాలా బాగుంటుంది, కాని అక్కడి దారులే అసలు సమస్య. చూడండి, మిగతా పిల్లలకి వాళ్ళకేముంది, అది మామూలు దారే అంతే. కాని మల్లికకు అలా కాదు. అది దాటలేనే ఒక పెద్ద అడ్డంకి. రాళ్లతో, ఎత్తుపల్లాలతో ఉండే ఆ దారి ఆమెను తన స్నేహితుల నుంచి, తన కలైన బడి నుంచి దూరం చేసేసింది. ఎంత బాధాకరం కదా. అందుకే ఈ కథలో మల్లికను విభిన్న ప్రతిభావంతురాలు అన్నారు. అంటే ఆమెలో ఉన్న లోపాన్ని కాదు, ఆమెలో దాగి ఉన్న ప్రత్యేకమైన టాలెంట్ని చూడమని చెప్పడం అన్నమాట. ఇక మల్లిక జీవితం ఇంతే అనుకుంటున్న టైంలో ఒక చిన్న ప్రశ్న ఒక పెద్ద మార్పుకు కారణమైంది. ఆ మార్పుకు కారణమైన వ్యక్తి పేరు రంగ, వాళ్ళ పక్కింటి అబ్బాయి. ఒకరోజు మల్లిక వేస్తున్న బొమ్మలు చూసి, అరే, ఎంత బాగా వేస్తోందని ఆశ్చర్యపోయాడు. అతను ఆమె వీల్చైరుని చూడలేదు, ఆమె చేతుల్లో ఉన్న కళను చూశాడు. అప్పుడతను అడిగాడు, ఒకవేళ వీలైతే నువ్వు బడికొస్తావా అని. ఈ ఒక్క ప్రశ్న అప్పటిదాకా ఉన్న నిశ్శబ్దాన్ని బద్దలుగొట్టింది. అది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక కొత్త ఆశకు పునాది. రంగా అలా అడగ్గానే మల్లిక కళ్ళల్లో ఒక మెరుపు. బడికి వెళ్తే ఫ్రెండ్స్ ఉంటారు, ఆటలుంటాయి, కొత్త యూనిఫామ్ వేసుకోవచ్చు, ఎన్నో కొత్త విషయాలు నేర్చుకోవచ్చు. ఆమె సమాధానంలో ఆశ, ఆవేదన రెండూ కనిపించాయి. ఇప్పుడు చూడండి, ఒక వ్యక్తికి వచ్చిన ఆలోచన ఒక ఊరి సంకల్పంగా ఎలా మారిందో, ఒక చిన్న కెరటం ఒక పెద్ద ఉద్యమాన్ని ఎలా మొదలుపెట్టిందో. రంగా వెంటనే వెళ్లి హెడ్ మాస్టర్తో మాట్లాడాడు. ఆయన కూడా అవును, మల్లికకు చదువుకునే హక్కుంది అన్నారు. వెంటనే పేరెంట్స్ కమిటీతో మీటింగ్ పెట్టారు. వాళ్లు కూడా సరే అన్నారు. ఇక గ్రామ పంచాయతీ కూడా రోడ్డు వేయడానికి ముందుకొచ్చింది. చూసారా, ఒకరి తర్వాత ఒకరు అందరూ చెయ్యి కలిపారు. ఒక శనివారం నో బ్యాగ్ డే రోజున అందరూ కలిసి పనికి పూనుకున్నారు. ఆ రోజు పిల్లల భుజాలపై పుస్తకాల సంచులు లేవు, కాని చేతుల్లో పారలు, గడ్డపార్లు ఉన్నాయి. మల్లిక కోసం ఊరంతా ఒక్కటైంది. టీచర్లు, స్టూడెంట్సు రాళ్లు ఏరారు, గ్రామ పెద్దలు రోడ్డు వేశారు. ప్రతి ఒక్కరూ ఇది తమ పని అనుకున్నారు. ఎందుకంటే ఇది కేవలం రోడ్డు కాదు, మల్లిక భవిష్యత్తుకు వేస్తున్న దారి. ఇక ఫైనల్గా అందరూ ఎదురుచూస్తున్న ఆ రోజు రానే వచ్చింది. ఊరంతా పడిన కష్టానికి ఫలితం దక్కిన రోజు. అవును, మల్లిక బడికి వెళ్లే దారి ఇప్పుడు సిద్ధంగా ఉంది. ఒక కల నిజమైంది. ఆ కొత్త దారిని చూసి మల్లిక కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఇలాంటి రోజు వస్తుందని కలలో కూడా అనుకోలేదు అంది. ఆ మాటల్లో ఎంత ఆనందం, ఎంత కృతజ్ఞత ఉన్నాయో కదా. ఆ రోజు మల్లిక స్కూల్కి వెళ్లటమనేది ఒక పండగలా జరిగింది. తను హెడ్మాస్టర్కి పూలిచ్చింది. వాళ్ళ అమ్మా నాన్న అందరికీ రాగి లడ్డూలు పంచారు. అందరూ హ్యాపీ. కాని అందరికన్నా మల్లిక ఆనందానికి అవధుల్లేవు. ఇది కేవలం మల్లిక కథ మాత్రమే కాదు, ఇది మనందరి కథ. అడ్డంకులు వస్తూనే ఉంటాయి, కాని వాటిని ఎలా దాటాలో చెప్పే ఒక గొప్ప పాఠం ఇది. గొప్ప శాస్త్రవేత్త స్టీఫెన్ హాకింగ్ అన్నట్లు, జీవితమెంత కష్టంగా ఉన్నా మనం ఏదో ఒకటి చేయగలం, విజయం సాధించగలం. మల్లిక కథే దీనికి సరైన ఉదాహరణ. చివరిగా
ఈ కథ మనందరినీ ఆలోచింపజేసే ఒక ప్రశ్నను వదిలివెళ్తోంది. అదేంటంటే, మన చుట్టూ ఉన్న వాళ్లకోసం మన సమాజంలో మనం కూడా ఇలాంటి మార్గాలను ఎలా నిర్మించగలం? ఏమంటారు?